హలో అండి, నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉలవలతో సింపుల్గా అండ్ ఈజీగా లంచ్లోకి లేదా డిన్నర్లోకి రైస్ లేదా రోటీతో తినడానికి చాలా బాగుండే ఉలవల పప్పు ఎలా చేయాలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 1 కప్పు ఉలవలు తీసుకోవాలి. మీరు మీ కొలత ఎలా అయినా తీసుకోండి, దీనికి కొలత ఏమీ ఉండదు. మీకు సరిపోయేంత తీసుకొని బాగా కడిగి నానపెట్టుకోవాలి. మీరు మార్నింగ్ లంచ్ కోసం చేస్తే నైట్ మొత్తం నానపెట్టుకోవాలి. ఒకవేళ నైట్ డిన్నర్ కోసం చేస్తే మార్నింగే అలా నానపెట్టుకోండి, లేదా ఒక 6 గంటలు నానపెట్టుకున్నా సరిపోతుంది. నేను నైటే నానపెట్టాను. మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ కడిగి కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని గుగ్గిళ్ళు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. 5 విజిల్స్ వచ్చాక తీసి వాటర్ వంచి వేరే ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ కూడా మనం తర్వాత పప్పులో పోసుకోవాలి, అందుకని పక్కకు పెట్టుకోండి. గుగ్గిళ్ళను మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో రుచికి సరిపడ పచ్చిమిర్చి ఒక 3 వేసుకోండి. అలాగే వెల్లుల్లి 5 నుంచి 7 వెల్లుల్లి వరకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇది నేను స్కిప్ చేశాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మెత్తని కూరలా చేసుకోవద్దు, పేస్ట్లా చేసుకోవద్దు. కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఉలవలు అక్కడక్కడ తగిలేలా ఉండాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 2 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి, ఒక 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసి వేయించుకోవాలి. పోపులు వేగిన తర్వాత అప్పుడు టొమాటోస్ వేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ వేసుకోండి. టొమాటోస్ వేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడకనిచ్చి కొంచెం పసుపు వేసుకొని కలిపి మిక్సీ పట్టుకున్న ఉలవల పేస్ట్ని వేసి మరొక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉలవల్ని. ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి రసాన్ని తీసి పప్పులో వేసుకోండి. వేసి కలిపిన తర్వాత మనం ఆల్రెడీ ఉలవలు ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, అవి పోసి ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకొని మొత్తం అంతా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్ వదిలి పైకి తేలుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చేసిన పప్పు రైస్తో, రోటీతో, దేనితోనైనా తినొచ్చు. మీరు ట్రై చేయండి, ఎందుకంటే ఉలవలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ చేయండి.